జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందములు అధ్యాయం 9లో 17 దాకా చెప్పుకున్నాం. ఈరోజు 18 నుంచి. యస్మాద్విభేమ్యహమపి విపరార్ధధిష్ణ్య మధ్యాసితః సకలలోకనమస్కృతం యత్ తేపే తపో బహుశవో వరురుత్సమాన తస్మై నమో భగవతే ధీమకాయ తుభ్యం. యస్మాత్ యవని వలన, బిభేమి భయము, అహం నేను, అపి కూడా, ద్విపర అర్ధ అంటే 4 300 600 ఇంటూ 2 ఇంటూ 30 ఇంటూ 12 ప్లస్ ఇంటూ 100 అంటే సూర్యమాస సంవత్సరములు. దిష్ట్యం స్థలమున, అధ్యాసిత స్థితుడు, సకల లోక ఇతర లోకములన్నింటిచే నమస్కృతం గౌరవింపబడి, యత్ ఆ తేపే వనొచ్చి, తపః తపస్సులు, బహుశవ బహుపెక్కు సంవత్సరములు, అవరుష్యమాన నిన్ను పొందగోరుచు, తస్మై నీకు నమః నమస్సులు అర్పింతును. భగవతే దేవదేవునకు, అధిమఖాయ సమస్త యజ్ఞముల భోక్తైన వానికి, తుభ్యం నీకు. హే ప్రభు, అలుపులేనట్టి కాలస్వరూపుడవు, సర్వయజ్ఞభోక్తవగు నీకు వందనము నర్పింతును. ద్విపరార్థముల కాలము నిలిచిండునట్టి లోకమున స్థితుడవై ఉన్నప్పటికీ, విశ్వమందలి ఇతర లోకములన్నింటికి నాయకుడనైనప్పటికీ, ఆత్మానుభూతి కొరకై పెక్కు సంవత్సరములు తపస్సును ఆచరించినప్పటికీ నేను నీకు వందనములు అర్పింతును. అతి దీర్ఘమైన జీవనకాలము కలిగి ఉన్న కారణము విశ్వమునందు బ్రహ్మదేవుడు పరమఘనుడై ఉన్నాడు. తపస్సు, ప్రభావము, ప్రతిష్ట మొదలగు వాని కారణముల అతడు పరమ మాననీయ వ్యక్తి అయినాడు. కనుక బ్రహ్మదేవుడు వనరించినట్లుగా కావించి విధిగా అతనికి వందనములు నర్పించుట ఇతరులు ఎల్లరి అంటే బ్రహ్మదేవుని స్థాయికి అత్యంత తక్కువలో ఉన్నవారు బాధ్యతయై ఉన్నది. తిర్యత్మనుష్య విభుదాదిషు దివయోని స్వాత్మేచ్ఛయాత్మకృతసేతు పరీక్షయా యః రేమే నిరస్త విషయోప్య వరుద్ధదేహ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ. తిర్యక్ మానవుల కన్నను హీనములకు జంతువులు, మనుష్య మానవులు మొదలగు వివిధ ఆదిషు దేవతలయందు, జీవయోనిషు వివిధ జీవజాతులయందు, ఆత్మ స్వీయ ఇచ్ఛామాత్రమున ఆత్మకృత స్వయంకృతమగు సేతు అంటే బాధ్యతలు పరీక్షించుటకు యహ ఎవరైతే రేమే దివ్యలీలను అనుభవించుటకు నిరస్త ప్రభావితుడు కాకుండా, విషయ భౌతిక కల్మషముచే అపి నిక్కముగా అవరుద్ధ ప్రకటించను దేహ దివ్యదేహము, తస్మై అతనికి నమః నమస్సులు భగవతే భగవానునకు పురుషోత్తమునకు. హే ప్రభు, దివ్యలీలను అనుభవించుటకు నీవు ఇచ్ఛామాత్రము పలు జీవజాతులందు అంటే మానవుల కన్నను తక్కువ జంతువుల ఎందును, అంతేగాక దేవతల ఎందును ప్రకటమగుదు. భౌతిక కల్మషముచే నీవు ప్రభావితుడు కాబోవు. ధర్మం పట్ల నీ బాధ్యతను పూర్తి కావించుటకే నీవు వర్ధింతువు. కనుకనే హే భగవాన్,
అట్టి వివిధ రూపములకు ప్రకటించినందులకు నీకు నేను వందనములు అర్పించుతున్నాను. వివిధ జీవజాతుల యందు శ్రీకృష్ణ భగవానుని అవతారములు పరమ దివ్యములై ఉన్నవి. కృష్ణునిగా రామునిగా నరరూపం అవతరించినను అతడు మానవుడు కాడు. అతని సామాన్య మానవుని పొరబడివాడు. భగవద్గీత 9:11 యందు ధ్రువపరుబడినట్లు అవజానంతే మాం మూఢ మానుష్యం తనుమాశ్రితం. నిక్కముగా పరమ మూఢుడే. అదే సిద్ధాంతం అతడు వరాహావతారమున లేదా మత్స్యావతారమున అవతరించినను అన్వయించును అని. అవి భగవాను దివ్య రూపములు. అతని స్వీయ ఆనందము మరియు లీలల కొరకై అవి ప్రకటింపబడినవి. అట్టి దివ్య రూపములను అతడు భక్తులను రంజింపజేయుటకే స్వీకరించును. భక్తులను ఉద్ధరించుటకు, ధర్మం పరీక్షించుటకు అవసరం ఏర్పడినప్పుడల్లా అతని అవతారములు ప్రకటమగుచుండును. యో విద్యయానుపహతోపి దశాబ్దవృత్యా నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః అంతర్నలేహికశిపుస్పర్శానుకూలాం భీమోర్మిమాలిని జనస్య సుఖం వివృణ్వన్. ఎవడు అవిద్యచే ప్రభావితుడై అనుపహత ప్రభావితం కాకుండా అప్పి అయినప్పటికీ దశ అర్థ అంటే 5 వృత్య అంతఃప్రక్రియలు నిద్ర ఊవాహ అంగీకరించను జఠరి గర్భమునందు కృత ఆ రీతి వనరించి లోకయాత్ర వివిధ జీవుల పోషణము అష్టహంజలే ప్రళయజలమునందు అహికశిపు పన్నగ పర్యంకముపై స్పర్శానుకూలం స్పర్శ సుఖము భీమ ఊర్మి ఉగ్రమగు అలలు మాలిని అంటే వరుస జనస్య బుద్ధిమంతులైన వారి యొక్క సుఖము వివృణ్వన్ చూపుచు. ప్రభు తీవ్రమగు అలలు గల ప్రళయజలమునందు నీవు నిద్ర సుఖమును అంగీకరించితివి. బుద్ధిమంతులకు వారికి నీ నిద్ర సుఖమును చూపుచు పన్నగ పర్యంకమున నీవు సుఖము నరుమింతువు. ఆ సమయమున విశ్వలోకములన్నీ నీ జఠరమున నిలిచియుండును. తమ శక్తి పరిధికి అన్యముగా దేనిని కూడా ఆలోచింపజాలని మనుజులు పసిఫిక్ మహాసముద్రము పొడవు వెడల్పులను ఊహింపజాలని కోపస్థమండూకములను బోలినట్టు వారు. భగవానుడు విశ్వమహాసముద్రమున తన పర్యంకముపై పరుండెనని వినినప్పుడు అట్టివారు దానిని పౌరాణికమని భావింతురు. ఎవరైని ఆ రీతి జలమునందు పరుండి సుఖముగా నిద్రించడం పట్ల వారు ఆశ్చర్యం కనబడుతురు. కానీ కొద్దిపాటి బుద్ధి అయినను అటువంటి మూర్ఖపు ఆశ్చర్యమును నివారింపగలదు. సముద్ర గర్భమునందు పెక్కు జీవరాశులు కలవు. అవి కూడా భౌతిక దేహపు కర్మలైన ఆహార నిద్ర భయమయనములను అనుభవించును. అటువంటి తుచ్చ జీవులే జలమునందు జీవితం అనుభవింపగలిగినచో సర్వశక్తివంతుడకు భగవానుడు పన్నకపు చల్లని దేహముపై చరించి సాగరపు ప్రచండాల కల్లోలములను అనుభవింపలేడా? భగవానుని విశేషత ఏమనగా అతని కర్మలన్నీ దివ్యములైనవి. అంతేగాక దేశకాల పరిమితిని నిరోధింపబడక దేనినైనను అతడు వనరింప సమర్థుడయుండును. భౌతిక విచారములతో నిమిత్తం లేకుండా అతడు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలడు. యన్నాభిపద్మభవనాదహమాసమేడ్య లోకత్రయోపకరుణో యదనుగ్రహేణ తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ నిద్రావతాన వికసన్నిధినే క్షణాయ. యవ్వాని నాభి పద్మపు భవనాత్ భవనము అహం నేను ఆసం ఉద్భవించుదును. ఈజ్య ఓ పూజ్యనీయుడా లోకత్రయ ముల్లోకములు ఉపకరణ సృష్టి ఎందు సహాయపడుచు యవ్వాని అనుగ్రహేణ అనుగ్రహం వలన తస్మై
అట్టి నీకు నా నమస్సులు తే నీకు ఉదరమున స్థితమై ఉన్నవి భవాయ విశ్వమును కలిగి ఉండి యోగనిద్ర ముగిసిన పిమ్మట వికసించునట్టి నలిన ఈక్షణాయ కమలమును పోలిన కన్నులు తెరుచుకొనిన వానికి నా పూజాధ్యేయమా విశ్వము సృజించు ప్రయోజనార్థము నీ కరుణచే నాభికమలమును నేను జన్మించి తిని నీవు నిద్రయందున్నప్పుడు లోకములన్నీ నీ దివ్యవతరమున స్థితమయ్యుండును. ఇక ఇప్పుడు నీ నిద్ర ముగిసినది. ఉదయమున వికసించు కమలము వలె నీ నేత్రములు తెరుచుకున్నవి. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగడి అర్చన విధులు ఆరంభమును బ్రహ్మదేవుడు బోధించుచున్నాడు. భక్తుడైన వాడు తెల్లవారుజామునే నిద్రలేచి భగవత్ ప్రార్థనము కావించవలెను. తెల్లవారుజామున మంగళహారతిని వసుకుట వంటి పూజా విధానమును సైతము మొదలించవలను. మూర్ఖులకు భక్తిరహితులు అర్చన యొక్క ప్రాధాన్యమును అవగతము చేసుకొనజాలక విధి విధానాలను విమర్శించుతురు. తన ఇచ్ఛానుసారము భగవానుడు సైతము నిద్రించినటువంటి విషయమును వారు కాంచజాలరు. పరతత్వపు నిరాకార భావము భక్తి యోగ పదమునకు ఎంత హానికరమైనదిగా మొండితనం కలిగిన ఆ భక్తులతో సాంగత్యము కూడా పరమ కష్టతరమైనది. అట్టి భక్తి రహితులు సదా భౌతిక భావన దృశ్యాన్ని ఆలోచింతురు. నిరాకారవాదులు ఎల్లప్పుడూ తల్లక్రిందులుగా ఆలోచింతురు. అనాత్మ భౌతిక పదార్థము ఎందు రూపమున్న కారణమున ఆత్మరూపరహితమై ఉండవలెనని వారు తలుతురు. అనాత్మయందు నిద్రయున్న కారణమున ఆత్మయందు నిద్రయుండరాదు. అర్చనా పద్ధతి ఎందు శ్రీ విగ్రహపు నిద్ర అంగీకరింపబడినందున అర్చనా విధము సైతము మాయయే. ఇటువంటి ఆలోచనలన్నీ భౌతికమైనటివి. అనుకూలముగా ఆలోచించినను లేదా వ్యతిరేకముగా ఆలోచించను ఆలోచన అన్నది మాత్రము భౌతికమైనదే. కనుకనే వేదముల నుండి ఉన్నత తరమూలము నుండి గ్రహింపబడిన జ్ఞానము ప్రామాణికమైనది. శ్రీమద్భాగవతం నందలి శ్లోకములందు ఇచ్చట అర్చనా విధానం ఉపదేశించబడినట్లుగా మనము గాంచుతున్నాము. ప్రళయ జలపు అలల యందు భగవానుడు పన్నగ పర్యంకమున శయనించున్నట్లుగా బ్రహ్మదేవుడు సృష్టి కార్యమును చేపట్టుటకు పూర్వము గాంచెను. అనగా నిద్ర అనేది భగవాను ఆంతరంగిక శక్తి యందు నిలిచి ఉన్నది. బ్రహ్మ మరియు అతని పరంపర వంటి విశుద్ధ భక్తులు దానిని త్రోసిపుచ్చరు. తన దివ్య సంకల్పముచే దేనినైనను వనర్చగలననియు ఎట్టి పరిస్థితి చేతను ఇబ్బందికి గురికాననియు ప్రకటించుచు భగవానుడు జలము యొక్క ప్రచండాలయందు అతి సుఖముగా నిద్రించనని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. మాయావాది అయిన వాడు భౌతిక సుఖానుభవమునకు పరముగా ఆలోచింపజాలడు. తత్కారణమున అతడు జలమునందు శయనించుటకు భగవానుని గల సమర్థతను తృణీకరించును. అతడు కావించడి తప్పేమనగా భగవానుని కూడా అతడు తనతోనే పోల్చుకొనును. ఆ పోలిక కూడా భౌతికమైనదే. నేతి ఇది కాదు అది కాదు అనే విధానంపై ఆధారపడి మాయావాద తత్వమంతయు మూలాభావనములో భౌతికమైనదే. అటువంటి ఆలోచన మనుషునికి దేవదేవుడికి శ్రీకృష్ణుని యథారూపమున తెలుసుకొనుటకు అవకాశమొసగదు. సోయం సమస్త జగతాం సుహృదేక ఆత్మా సత్వేన యన్మడయతే భగవాన్ భగేన తేనైవ మే దృశమనుష్యుశతాబ్జదాహం ప్రక్షామి పూర్వవదిదం ప్రణత ప్రియోసౌ. సహా అతడు అయం భగవానుడు సమస్త జగతాం సమస్త విశ్వముల యొక్క సుహృద్ ఏకైక మిత్రుడు తత్వవేత్త ఆత్మ పరమాత్ముడు సత్వేన సత్వగుణముచే ఎవడైతే మృయతే సుఖమును కలుగజేయును. భగవాన్ దేవదేవుడు భగేన షడ్విభూతులతో తేన అతని ద్వారా ఏవ నిశ్చయముగా
మే నాకు దృశం అంతఃపరీక్షా శక్తి అనుసృషాతాత్ అతడు వసపుగాక యథా వలె అహం నేను రక్ష్యామి సృజింపు సమర్థులను పూర్వము వలె ఇదం ఈ విశ్వమును ప్రణత శరణాగతులకు ప్రియులు అసౌ అతడు శ్రీకృష్ణ భగవానుడు. దేవదేవుడు నా ఎడ కరుణాపూర్ణుడుగాక అతడే జగమందరి జీవులందరకు ఏకైక మిత్రుడు మరియు ఆత్మ అయ్యున్నాడు. తన దివ్యమగు షడ్విభూతులచే అతడు సర్వులను వారి చర్మ సుఖము కొరకు పోషించును. ప్రియులకు శరణాగత జీవులలో నేనును ఒకడనైనందున పూర్వం వలనే సృష్టించుటకు కావలసిన అంతఃపరీక్షా శక్తిని పొందినట్లుగా అతడు నా ఎడ కరుణను గునుగాక. దేవదేవుడుకు శ్రీకృష్ణుడు పూర్వ పురుషోత్తముడు ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటి యందు సర్వుల పోషకుడై ఉన్నాడు. జీవులకు ఆ దేవదేవునికి నడుము నిత్యముగా సహజానురాగము మరియు ప్రేమ నెలకొని ఉందన్న అతడే సర్వులకు ప్రాణము స్నేహితుడు అయి ఉన్నాడు. అతడే సర్వులకు ఏకైక స్నేహితుడు, శ్రేయోభిలాషి. అతడు అద్వితీయుడు. తన దివ్యముకు షడ్విభూతుల ద్వారా అతడు ఎల్లెడల జీవులందరినీ పోషించును. ఆ షడ్విభూతుల కారణముననే అతడు భగవానుడు, పూర్ణ పురుషోత్తముడు అని పిలువబడును. పూర్వము తాను ఉండినట్లుగా తిరిగి విశ్వకలాపమును సృజింప సముద్రకు బ్రహ్మదేవుడు అతని కరుణకై ప్రార్థించుచున్నాడు. కేవలము ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే బ్రహ్మదేవుడు భౌతిక వ్యక్తులు అంటే మరీచి వంటి వారు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు నారదుని వంటి వారు ఇరువుని సృజింపగలిగాను. శరణాగతులకు జీవుని ఎడ దేవదేవుడు పరమ ప్రియుడై ఉండేది కారణమున బ్రహ్మ అతనిని ప్రార్థించను. శరణాగత జీవుడు భగవానుని తప్ప అన్యము నెరుగడు. కనుకనే అతని ఎడ భగవానుడు పరమ అనురాగము కలిగి ఉండును. తర్వాత ఏష ప్రపన్న వరదో రమయాత్మశక్త్యా యద్యత్కరిష్యతి గృహీత గుణావతారః తస్మిన్ స విక్రమమిదం సుజితోపి చేతో యుంజీత కర్మశమలం చ యదా విజాహ్యం. ఏష అంటే ఈ ప్రపన్న శరణాగతుడైన వాని వరద వరదాయకుడు రమాయ ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని కూడి ఆనందించుచు ఆత్మశక్త్య తన ఆంతరంగిక శక్తితో దేనినైనను కరిష్యతి వనరింపగలడు. గృహీత గ్రహించి గుణావతార సత్వగుణావతారము తస్మిన్ అతనికి స్వవిక్రమం సర్వశక్తివంతముతో ఇదం ఈ భౌతిక జగత్తును సృజత సృజించుచు అపి అయినప్పటికీ చేత హృదయము యుంజీత నెలకొనియుండు కర్మ శమలం భౌతికాసక్తి చ కూడా యథా అంతగా విజాహ్యం నేను విడువగలను. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు సర్వదా శరణాగత జీవులకు వరదాయకుడై ఉన్నాడు. అతని కార్యము ఎల్లప్పుడూ ఆంతరంగిక శక్తి రమ లేదా లక్ష్మీదేవి ద్వారా వనరింపబడును. భౌతిక జగత్తు సృష్టి కార్యమున అతని సేవ యందు నియుక్తముడు కొరకే నేను ప్రార్థించుతున్నాను. నా కర్మలచే నేను భౌతికంగా ప్రభావితులను కారాదని నేను ప్రార్థించుతున్నాను. ఆ విధమైన సృష్టికర్తనది మిథ్యా గర్వమును నేను త్యజింప సమర్థుడగుదును. భౌతికముకు సృష్టి పోషణ వినాశనము అనే విషయమున బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు 3 గుణావతారములు కలవు. కానీ విష్ణువుగా భగవాను అవతారము అతని ఆంతరంగిక శక్తి యందు సమస్త కర్మలకు పరమశక్తి ఉన్నది. సృష్టి కార్యములు కేవలం ఒక సహాయకుని వంటి వాడు బ్రహ్మదేవుడు తానే సృష్టికర్తనని విద్యాహంకారంతో తలుచు గర్వించుటకు బదులు భగవాను చేతిలో పనిముట్టుగా తన నిజస్థితిలోనే నిలువగోరుచున్నాడు.
దేవదేవుడుకు శ్రీకృష్ణుకు ప్రియునిగా నగుటకు మరియు అతని వరదానమును పొందుటయాలని మార్గము. మూర్ఖజనులు తాము సృజింప సమస్తమునకు కీర్తిని పొందకూరుదురు, కానీ బుద్ధిమంతులు మాత్రము భగవత్ సంకల్పము లేనిదే గట్టిపోచ కూడా కదలనియు కనుక అద్భుతము సృష్టి యొక్క కీర్తి అంతయు అతనికే చెందవలననియు చక్కగా ఎదిగి ఉందురు. అనగా ఆధ్యాత్మిక చైతన్యము ద్వారానే ఎవరైనాను భౌతికానురాగము కల్మషము నుండి బయటపడి భగవద్దత్తముకు వరదానములను పొందగలరు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో 9వ అధ్యాయంలో 23 దాకా మనం చెప్పుకున్నాం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.